హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం కంపోస్ట్ తయారు చేసుకుందాము. రకరకాల ఐటమ్స్తో కంపోస్ట్ తయారు చేద్దాము. చూసారు ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయో, చాలా రకాలు ఉన్నాయండి. వీటన్నిటితో ఈరోజు కంపోస్ట్ తయారు చేద్దాము. ఈరోజు మనం రకరకాలతో కంపోస్ట్ తయారు చేసుకుందాము. ఎన్ని రకాలు ఉన్నాయో చూపిస్తాను. పుచ్చకాయ ముక్కలు, కమలాపండు తొక్కలు, కిచెన్ వేస్ట్, స్నేక్ ప్లాంట్ని కట్ చేసాం కదండి, ఆ ముక్కలు, బూడిద, ఇవి చింతెత్తనాలు, ఇవి ఎగ్ షెల్స్, ఇవి పిస్తా పప్పు తొక్కలు, ఇది గార్డెన్ వేస్ట్, ఇది వరి పొట్టు. వీటన్నిటితో మనం కంపోస్ట్ తయారు చేద్దాము. ₹100 టబ్బులో కంపోస్ట్ తయారు చేద్దాము. డ్రైనేజీ బాగుండాలి. అడుగు భాగంలో రోహి వేస్తున్నా. మన మొక్కల కోసం కంపోస్ట్ తయారు చేస్తూనే ఉండాలండి. వారానికి 10 రోజులకి అలా మన దగ్గర ఏ వేస్ట్ ఉన్నా కానీ ఆ వేస్ట్తో మనం తయారు చేస్తూ ఉండాలి. తయారు చేసింది మనం మొక్కలకి ఇస్తూ ఉంటే మిగతాది తయారవుతూ ఉంటుంది. అందుకని మనం ఎప్పుడు కంపోస్ట్ తయారు చేస్తూనే ఉండాలి. లేదంటే కొనాలంటే చాలా ఖర్చు అవుతుందండి. ఇలా తయారు చేసుకుంటే మనకి మనీ సేవ్ అవుతుంది. ఇప్పుడు కొంచెం మట్టి పోద్దాము. మనం కంపోస్ట్ తయారు చేసేవన్నీ పడేసేయనండి. అలా పడేయకుండా మనం మొక్కల కోసం కంపోస్ట్ తయారు చేసుకుంటే మొక్కలకి చాలా బలము. మన మొక్కలు హెల్దీగా పచ్చగా ఉంటాయి. ఇవి చూసారండి, స్నేక్ ప్లాంట్ అండి. స్నేక్ ప్లాంట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. మన గార్డెన్లో చాలా స్నేక్ ప్లాంట్స్ ఉన్నాయండి. అందుకని ఈ స్నేక్ ప్లాంట్స్ని కంపోస్ట్ తయారు చేస్తున్నాను. ఇప్పుడు వేస్తున్నాను. రెండు నెలలకి పూర్తిగా కంపోస్టే వచ్చేస్తుందండి, మనం ఏ వేస్ట్ చేసినా కానీ. ఇదిగోండి, ఇది బూడిద. ఈ బూడిదని కూడా వేసేద్దాము. ఇప్పుడు లైట్గా మట్టి చల్లుదాము. ఇలా లేయర్గా వేసుకుంటూ రావాలండి. ఒక్కో ఐటెం వేస్తూ మట్టి జల్లుతూ రావాలి. చూసారా, కిచెన్ వేస్ట్. మనం ఏది పడేసే పని లేదండి. అన్నీ కూడా మన మొక్కలు పనికొస్తాయి ఏదో ఒక రూపంలో. ఇవండి చింతగింజలు. ఈ చింతగింజలను కూడా వేసేద్దాము. మీకు కనపడుతున్నాయా? మనం చింతకాయ పచ్చడి పెట్టాం కదండి, అందుకని చింతగింజలు వచ్చాయి. అవి కూడా వేస్ట్ చేయకుండా కంపోస్ట్ చేస్తున్నా. ఇవన్నీ ఈనెలు.
ఈ విత్తనాలు కూడా కంపోస్ట్ అయిపోతాయండి. ఇప్పుడు లైట్గా మట్టి చల్లుదాం. కొంచెం కొంచెం చల్లుకుంటూ రావాలండి మట్టిని. ఇవి పిస్తా పప్పు తొక్కలండి, ఇవి కూడా వేసేద్దాం. ప్రతి ఒక్కటి కంపోస్ట్ అయిపోతాయండి, కాకపోతే కొంచెం లేటుగా అవుతాయి ఇలాంటివి, కానీ కంపోస్ట్ మాత్రం అవుతాయి ఏవైనా కానీ. ఇవి ఎగ్ షెల్స్ అండి, ఎగ్ షెల్స్ కూడా వేస్తున్నా. ఇప్పుడు మట్టి చల్లుకుందాము. చాలా ఈజీ అండి కంపోస్ట్ తయారు చేసుకోవడం. మన దగ్గర వేస్ట్ని బట్టి ఒక్కొక్క వేస్ట్ వేసుకుంటూ కొంచెం కొంచెం మట్టి చల్లుకుంటూ లేయర్గా నింపుకుంటూ రావాలి టబ్బు నిండా. అలా నింపిన తర్వాత 2 నెలలకి పూర్తిగా కంపోస్ట్ అయిపోతుంది. ఇవి గార్డెన్ వేస్ట్ అండి, గార్డెన్ వేస్ట్ని కూడా వేద్దాము. ఇలా గట్టిగా ప్రెస్ చేయాలండి. ఇవి పుచ్చకాయ ముక్కలు, వీటిని కూడా వేసేద్దాము. ప్రతి ఒక్కటి ఈజీగా కంపోస్ట్ అయిపోతాయండి. పిస్తా తొక్కలు, ఎగ్ షెల్స్ మాత్రం కొంచెం లేటుగా అవుతాయండి కంపోస్ట్, కానీ కంపల్సరీగా కంపోస్ట్ అయిపోతాయి. ఇది చూసారా కమలాపండు తొక్కలు, వీటిని కూడా వేసేద్దాము. ఈ సీజన్లో పుచ్చకాయలు, కమలా పండ్లు బాగా దొరుకుతాయండి. ఈ తొక్కలన్నీ వేస్ట్గా పడేయకుండా మనం కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు, లిక్విడ్స్గా తయారు చేసి మొక్కలకి ఇవ్వచ్చు. మొక్కలు ఆరోగ్యంగా పచ్చగా పెరుగుతాయి మన గార్డెన్లో. ఇప్పుడు కొంచెం మట్టి చల్లుతాము. మనం చాలా రకాలు వేసామండి, ఈ రకాలన్నీ కూడా కంపోస్ట్ అయిపోతాయి. ఇంకా లాస్ట్ అండి వరి పొట్టు కూడా వేసేద్దాము. ఇది లాస్ట్ ఐటము. నేను 4-5 టబ్బులకు చేసి పెడతానండి. 2-3 టబ్బులు కంపోస్ట్ ఉన్నప్పుడే తయారు చేస్తూ ఉంటాను.
ఎందుకంటే మనకి చాలా మొక్కలు ఉంటాయి కదండి, మరి ఆ మొక్కలన్నిటికీ మనం కంపోస్ట్ ఇవ్వాలి కదా. ఇంగమట్టి పోద్దాము. ఇది లాస్ట్ ఐటమ్ కదండి. ఇంకా మట్టి టబ్బు నిండా పోసేద్దాము. మనం వేసిన ఐటమ్స్ మొత్తం కనపడకుండా మట్టితో నింపేద్దాము. ఇలా మట్టితో కప్పేయాలండి. మట్టితో కప్పేస్తే ఈగలు కానీ, దోమలు కానీ, పురుగులు కానీ, వాసన కానీ ఏవి రావండి. చక్కగా 2 నెలలకి పూర్తిగా కంపోస్ట్ అయిపోతుంది. మనం రోజు ఒక మొగ్గు వాటర్ ఇస్తే చాలు. మనం వేసిన ఐటమ్స్ మొత్తం ఇలా మట్టితో కప్పేసేయాలి పూర్తిగా. ఇలా మట్టితో కప్పేస్తే ఇంకా పురుగులు కానీ, దోమలు, ఈగలు ఏవి రావండి. స్మెల్ కూడా రాదు. చక్కగా కంపోస్ట్ అయిపోతుంది. ఇలా తయారు చేసుకోవాలి కంపోస్ట్ని. లేదంటే మన మొక్కలకి కొనాలంటే చాలా మనీ ఖర్చు అవుతుందండి. ఇలా తయారు చేసుకుంటే మనం మనీని సేవ్ చేసుకోవచ్చు. మన మొక్కలన్నిటికీ కంపోస్ట్ని ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ కంపోస్ట్కి వాటర్ ఇద్దాము. కంపోస్ట్కి వాటర్ ఇద్దాము. నాలుగైదు మొగ్గులు ఇవ్వాలండి ఫస్ట్ టైం కాబట్టి. తర్వాత ఒక మొగ్గు ఇస్తే సరిపోతుంది, రోజుకొకటి. ఇంకా అదే కంపోస్ట్ అయిపోతుంది చక్కగా. ఇప్పుడు వానపాములు వేద్దామండి. ఇదిగోండి వానపాములు. మన దగ్గర ఎన్ని వానపాములు ఉంటే అన్ని వానపాములు వేసేయచ్చండి. అప్పుడు ఈజీగా కంపోస్ట్ అయిపోతుంది వానపాములు వేస్తే. ఈరోజు నా దగ్గర 3 ఉన్నాయి వానపాములు. ఈ 3 వేసాను. ఇంకా చక్కగా కంపోస్ట్ చేస్తాయండి ఈ వానపాములు. ఇలా లేయర్గా వేసుకుంటూ మనం కంపోస్ట్ తయారు చేసాము. మన దగ్గర ఏ వేస్ట్ ఉన్నా కానీ ఆ వేస్ట్తో కంపోస్ట్ చేసుకోవచ్చండి. ఒక్కొక్క ఐటమ్ని వేసుకుంటూ మట్టి జల్లుకుంటూ అలా టబ్ అంతా నింపుకుంటూ రావాలి. నింపిన తర్వాత మనం వాటర్ ఇచ్చేసి మూత పెట్టాలండి. మూత మాత్రం కంపల్సరీగా పెట్టాలి. మూత ఉంటే ఫాస్ట్గా కంపోస్ట్ అయిపోతుంది. అంతేకాదండి, మనకి కూడా వాసన కానీ ఏమి రాకుండా ఉంటుంది. లోపల పురుగులు కానీ, ఈగలు కానీ ఏమి రాకుండా ఉంటాయి. అందుకని మూత కంపల్సరీగా పెట్టాలి. ఇంకా 1-2 నెలల్లో కంపోస్ట్ అయిపోతుంది. మన మొక్కలకి ఇవ్వచ్చు.